విజయ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తారో జనం తెలియదు. అసలు ఆయనే కొంచెం డౌన్ లో ఉన్నారు, సినిమాలు ఆడట్లేదు అని ఆడట్లేదు. మొన్న అంది రెట్రోలో ఏదో చిన్న మాట అంటే రెట్రో రిలీజ్ లో దాన్ని హంగామా చేసేసారు. కలుసుకోవాలనుకుంటున్నారు, టైం మెషిన్ లో కనుక మీరు వెనక్కి వెళ్తే whom do you want to meet? చాలా మనం ఇంటలెక్చువల్ క్వశ్చన్స్ అడిగేసినట్టున్నాం, చాలా ఆలోచించేస్తున్నారు. విజయ్ ఇస్ కమింగ్ అప్ విత్ an answer. నాకు చాలా మందిని కలవాలని ఉంది. చెప్పండి, నేను ట్రై చేస్తా. ఈ బ్రిటిష్ వాళ్ళని కలిసి 2 బీకాలని ఉంది. అటు మొన్న చావా చూసి పిచ్చ కోపం వచ్చింది. వాడు ఔరంగజేబ్ గాడిని అయితే 2-3 వేసుకోవాలి అసలు గట్టిగా. అట్లా చాలా మందిని కలవాలని ఉంది. అంత నిన్న హాలీవుడ్ రిపోర్టర్ ఇంటర్వ్యూలో ఏదో అంటే దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రెట్ చేసి ఏదో హంగామా చేసేసారు. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన్ని? ఏం అవసరం అసలు? పోనీ సరే ఇదివరకు అంటే సరే ఆయన యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సరే ఏదైనా మాట్లాడారు ఆర్గెంట్ గా ఇది అనిపిస్తుంది. ఈ మధ్య ఆయన ఏం మాట్లాడలేదు. అసలు మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్. అసలు ఆఫ్ కెమెరా విజయ్ గారిని కలిసి మాట్లాడితే ఏంటి ఈయనైనా మైక్ పడుకుంటే అలా మాట్లాడుతుంది అన్నట్టు అనిపిస్తుంది ఆయనతో. అసలు ఎందుకు ఆయన్ని అసలు కనీసం జనానికి జాలి కూడా లేదు చూసా హీరో మీద. అసలే ఓ పక్కన హిట్ లేవు, ఆయన అలా ఉంటే ఆయన ఏం మాట్లాడినా దాన్ని భూతద్దంలో పెట్టి చూసి హంగామా చేసేస్తున్నారు, కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇవన్నింటినీ దాటుకుని కింగ్డమ్ ఆడాలి ఇప్పుడు.